హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందం 5వ అధ్యాయాన్ని చూడబోతున్నాము. నిమి మహారాజు అడిగినటువంటి ప్రశ్నలకి నవయోగీంద్రులు సమాధానం చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 7 ప్రశ్నలకి సమాధానం చెప్పడం అనేటువంటిది జరిగింది. 7 ప్రశ్నలకు కూడా నవయోగీంద్రులు 7గురు విడివిడిగా సమాధానం చెప్పడం అనేటువంటిది మనం చూసాం. మొదటి ప్రశ్న, మహోన్నతమైనటువంటి శుభము కల్పించేది ఏమిటి అనేటువంటి విషయాన్ని అడిగారు. భాగవత ధర్మం అనేటువంటి విషయాన్ని సమాధానంగా తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఇక రెండవ ప్రశ్న, భాగవతుని యొక్క లక్షణాలు ఏమిటి, బాహ్య లక్షణాలు ఏమిటి, ధర్మము, స్వభావము, ఆచారము, వాక్కులు భాగవతుని యొక్క లక్షణాలు ఏంటంటే భక్తులు ఎలా ఉంటారు అనేటువంటి. ఆ తర్వాత భగవంతుని యొక్క బాహ్య శక్తి అంటే ఈ భౌతిక ప్రకృతి, దాని గురించి మనం డీటెయిల్ గా చూసాం. ఇక నాలుగవ ప్రశ్న, ఏ విధంగా ఈ మాయా ప్రభావం నుంచి జీవుడు విముక్తుడు కాగలడు సులువుగా. భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తి గురించి మాట్లాడట్లేదు. ఆధ్యాత్మికంగా పతనం చెంది ఉన్నప్పటికీ, లేదు అనంటే భౌతికంగా బాగా నియుక్తమై ఉన్నటువంటి వ్యక్తులైనా సరే ఈ భౌతిక భవసాగరం నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని అంటే ఏం చేయాలి అనేటువంటిది నాలుగవ ప్రశ్న. ఐదవ ప్రశ్న, బ్రహ్మం యొక్క నిజమైన గుర్తు ఏమిటి, ఏ విధంగా మనం బ్రహ్మాన్ని అర్థం చేసుకోవాలి, పరబ్రహ్మాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. బ్రహ్మం అంటే భగవంతుడు, పరమాత్మ, జీవుడు కూడా, ఏదైతే శాశ్వతమో అదంతా కూడా బ్రహ్మము అని చెప్పబడుతుంది. కాబట్టి అక్కడ జీవుడు గురించి చెప్పారు, పరమాత్మ గురించి చెప్పారు, భగవానుడు గురించి చెప్పారు, నిరాకార బ్రహ్మం గురించి చెప్పారు సమాధానంలో. ఇవన్నీ కూడా బ్రహ్మం కిందనే వస్తాయి. కానీ ఇవన్నీ ఒకటే అని అనలేదు. ఇవన్నీ కూడా మధ్య ఉన్నటువంటి తేడాని కూడా తెలియజేశారు. కాబట్టి ఎవరైతే ఆత్మ, పరమాత్మ, భగవానుడు, నిరాకార బ్రహ్మము అంతా ఒకటే అని ఎవరైతే అంటారో వాళ్ళ సిద్ధాంతం తప్పు అనేటువంటి విషయం ఈ ప్రశ్నకి సమాధానం ద్వారా మనందరికీ కూడా తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఆరవ ప్రశ్న, కర్మ ఎన్ని రకాలుగా ఉంటుందో ఆ కర్మ యొక్క రకాలన్నింటినీ కూడా తెలియజేశారు. కర్మ, అకర్మ, వికర్మ, 3 రకాల కర్మల గురించి తెలియజేశారు. భగవత్ చైతన్యంలో చేసేటువంటి కర్మ అకర్మగా, మనం ఎలాంటి కర్మబంధనం లేకుండా ముక్తిని సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పారు. నైష్కర్మంగా అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా అడిగారు. ఆ తర్వాత భగవంతుడి యొక్క వివిధ అవతారాల గురించి, వివిధ లీలల గురించి అడగడం అనేటువంటిది జరిగింది. దానికి అనేక అవతారాల గురించి మనం ఇప్పటి వరకు కూడా చర్చించాం. ఇక 8వ ప్రశ్న, 9వ ప్రశ్న ఈ రోజు మనము తెలుసుకోబోతున్నాం. 5వ అధ్యాయంలో ఈ 2 ప్రశ్నలకి సమాధానాలు కూడా ఉండబోతున్నాయి. సో ఈ 5వ అధ్యాయం యాక్చువల్గా నిమి మహారాజు నవయోగీంద్రులకి మధ్య జరుగుతున్నటువంటి చర్చని ఎందుకు మనకు చెప్తున్నారు అనంటే, వసుదేవుడు నారదుణ్ణి ప్రశ్నించారు. వసుదేవుడు నారదుణ్ణి ప్రశ్నించారు కాబట్టి నారదుడు సమాధానం చెప్తూ మనో మనోకల్పనలతో సమాధానం చెప్పట్లేదు, జరిగిన విషయాన్ని చెప్తున్నారు. ఆ జరిగిన విషయం ఏమిటి, నిమి మహారాజుకి నవయోగీంద్రులకి మధ్య పూర్వం ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో గనక పూర్తిగా నువ్వు అర్థం చేసుకున్నట్లయితే నువ్వు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఆ చర్చ చెప్తా విను అని నిమి మహారాజుకి నవయోగేంద్రులకి మధ్య జరిగినటువంటి చర్చని మనం విన్నాం, మనం మొదలు పెట్టాం. నవయోగేంద్రులు ఎవరండి? ఋషభదేవుడి యొక్క పుత్రుడు. ఋషభదేవుడి యొక్క పుత్రుడు. ఇక నిమి మహారాజు ప్రహ్లాదుడి వంశంలో ఉన్నటువంటి వాడు కదండి. ప్రహ్లాదుడి వంశంలో తరువాత తరాల్లో వచ్చినటువంటి వాడు, అంటే బలి చక్రవర్తి తర్వాత తరాల్లో నిమి మహారాజు రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఒక విశుద్ధ భక్తుడుగా నిమి మహారాజు, ఆయనకి అన్నీ తెలిసినప్పటికీ, ఆయనకి అంతా జ్ఞానం ఉన్నప్పటికీ, ఏ ప్రశ్నలకైతే సమాధానం తెలుసుకోవడం వలన పూర్తిగా భాగవత తత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుందో, ఏ ప్రశ్నలకి సమాధానం కన్ఫ్యూజన్ గా మనందరికీ ఉందో, ఏ ప్రశ్నలు మనల్ని ఆధ్యాత్మికంగా పురోగమించకుండా, ఆ ప్రశ్నలకి సమాధానం తెలియకపోతే ఏమవుతుందండి, మనం ఆధ్యాత్మికంగా మించకుండా ఏదో అప్రామాణికమైనటువంటి శాస్త్రాలని, అప్రామాణికమైనటువంటి వ్యక్తులని నమ్మి మనం అందరం కూడా ఆధ్యాత్మికంగా పురోగమించకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి తత్వాలతోటి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి భక్తిని చేస్తూ ఎవరూ ముక్తిని సాధించినటువంటి, ఎవరు అత్యుత్తమ
ఆ మానవ జన్మ యొక్క అత్యుత్తమ లాభాన్ని పొందకుండా ఉండిపోతాము? అలాంటి ప్రశ్నలు ఇక్కడ అడగడం అనేటువంటిది జరిగింది. ఈ ప్రశ్నలకి సమాధానం మనకున్నటువంటి అన్ని డౌట్స్ ని క్లియర్ చేస్తాయి. అన్ని డౌట్స్ ని క్లియర్ చేస్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి. ఇప్పటికీ కూడా మనందరిలోనూ తీరినటువంటి సమస్యలు, తీరినటువంటి డౌట్స్ చాలా ఉన్నాయి ఆధ్యాత్మికంగా. ఇప్పటికీ కూడా మనకి విశ్వాసం లేదు. మనం చదివే భాగవతం మీద విశ్వాసం లేదు. మనం ఉన్నటువంటి పరంపర మీద విశ్వాసం లేదు. ఎందుకంటే మనం చెప్తున్నాం అది నిజమో కాదు, దానికి శాస్త్ర ఆధారం ఏంటి అనేటువంటిది మనందరికీ కూడా ఎప్పటికీ కూడా డౌట్స్ ఉంటాయి. ఈ 9 ప్రశ్నలకు కనుక మనం సమాధానం తెలుసుకున్నట్లయితే విశుద్ధ భక్తులైనటువంటి నవయోగీంద్రులు మాట్లాడుతున్నారు. మనం ముందే నవయోగీంద్రులు ఎలాంటి వాళ్ళు అని చెప్పుకున్నామండి. వాళ్ళకి ఏ విధమైనటువంటి భౌతిక కర్మలు లేవు. వాళ్ళకి మనలాగా పార్ట్ టైం భక్తి చేయట్లే, వాళ్ళు ఫుల్ టైం భక్తి చేసేవాళ్ళు. వాళ్ళు మనలాగా పార్ట్ టైం భక్తి కూడా ఏదో రిటైర్మెంట్ తర్వాతనో లేకపోతే వానప్రస్థ సమయంలోనో మనం పార్ట్ టైం భక్తికి మొదలు పెట్టాం. అప్పుడు కూడా ఫుల్ టైం భక్తి చేయట్లా. యాక్చువల్గా ఫుల్ టైం భక్తి చేయాల్సిన టైంలో పార్ట్ టైం భక్తి చేస్తున్నాం. కానీ వాళ్ళు ఫుల్ టైం భౌతికంగా ఉండాల్సిన సమయం నుంచే వాళ్ళు ఫుల్ టైం భక్తులుగా ఉన్నారు. వాళ్ళు రాజ్యాన్ని వదిలేశారు. భరతుడికి రాజ్యాన్ని ఇచ్చేసి, ఋషభదేవుడి పుత్రుల్లో భరతుడు మొదటివాడు. భరతుడికి రాజ్యాన్ని ఇచ్చేసి నవయోగీంద్రులు వెళ్ళిపోయారు. వాళ్ళు అప్పుడే సన్యాసం తీసుకున్నారు. వాళ్ళు అంటే ఇంద్రియాలు పటుత్వంగా ఉన్నటువంటి సమయంలోనే వాళ్ళు పూర్తిగా భక్తిలో ఉన్నారు. అలాంటి ఒక సన్యాస స్థితిలో దిగంబర సన్యాసులు వీళ్ళు. ఇంకా దేని మీద వ్యామోహం లేదు. కేవలం భక్తి ప్రచారం మాత్రమే వీళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇలాంటి వాళ్ళు భగవంతుడికి చాలా అతి సన్నిహితమైనటువంటి వాళ్ళు. వాళ్ళు భగవంతుడి గురించి ఏం చెప్పినా వాళ్ళు చెప్పేది సరి అయినటువంటి తత్వం అయి ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు మనము 7 ప్రశ్నలకు సమాధానం చూసాం. ఇప్పుడు 8వ ప్రశ్న, 9వ ప్రశ్నకి సమాధానం చూద్దాం. ముందుగా 5వ అధ్యాయం సమ్మరి ఒకసారి చదువుదాం. నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. వసుదేవునికి నారదోపదేశంలో ముగింపు. ఇంద్రియ నిగ్రహం లేని వారు అశాంతులైన హరిపూజా విముఖుల గతి ఈ అధ్యాయం నందు చర్చించబడినది. ప్రతి యుగమునందు భగవానుని వివిధ నామములు, రూపములు, పూజా విధానం కూడా దీని యందు వర్ణించబడినది. ఆది పురుషుడు విష్ణు భగవానుని ముఖము, బాహువులు, ఊరువులు, పాదముల నుండి వరుసక్రమంలో తత్వ రజస్తమో గుణములు అనుసరించి బ్రాహ్మణాది 4 వర్ణములు, 4 ఆశ్రమములు ఉత్పన్నమైనవి. తమ ఉత్పత్తికి సాక్షాత్తుగా మూలమైనటువంటి శ్రీహరిని 4 వర్ణాశ్రముల జనులు అర్చించినచో పట్నం చెందగలరు. సాధారణంగా హరికథా శ్రవణమునకు, కీర్తనమునకు దూరంగా ఉండేది స్త్రీలు, శూద్రులు తమ అజ్ఞానత కారణంగా మహాత్ముల కృపకు పాత్రులై ఉన్నారు. మిగిలిన 3 వర్ణముల జనులు ఉపనయనము ద్వారా ద్విజత్వమును పొంది శ్రీహరి పాత్రపద్మమును పొందుటకు యోగ్యులైన వేదముల కల్పిత వ్యాఖ్యానములచే భ్రమితులగుదు. తమను తాము మహాపండితులమని భావించుచు కర్మ యొక్క యథార్థ భావము తెలుసుకోవాలని వారు సకామ కర్మ కలాసతో ఇతర దేవతలను ప్రశంసించుచు భగవద్భక్తులను పరిహసించుచుండిరి. వారు గృహపతులు, వాక్తానురక్తులు, విష్ణు వైష్ణవ పూజా విముఖులై ఉండిరి. భౌతిక ఐశ్వర్య సుఖములచే మత్తిలిన వారు, విచక్షణ జ్ఞానం లేని వారు, అట్టి వారు సదా మానసిక పరిధిలో వ్యవహరించరు. కానీ అట్టి కుటుంబాసక్తి మున్నగులను శాస్త్రాదేశమునకు విరుద్ధమైనను జనసామాన్యులకు అత్యంత సహజమే అయి ఉన్నది. అట్టి జీవితం నుండి అన్ని విధములుగా బయటపడుటే వేదముల ప్రధానోపదేశం. ఆత్మధర్మం నెరవేర్చుటకు అనుకూలమైనదే నిజమైన ధనము. కానీ స్వార్థయుతమైన ఇంద్రియ భోగము కొరకే ఉన్నట్టుది కాదు. ఇంద్రియ భోగవాంఛ ఫలముగా స్త్రీ పురుషులు జతకూడి సంతానోత్పత్తి కావించరు. యజ్ఞావసరమునకు భిన్నంగా ఈ పరపశువులు పశువదులు నియుక్తులై తదుపరి జన్మమున హింసకు గురియగుడు. స్వీయ సుఖ లోభ కారణంన ఎవడేని జీవుల పట్ల హింస నచ్చినచో ఎల్ల జీవుల యందు పరమాత్మ రూపంలో ఉన్నట్టి శ్రీహరి ఎడను ద్రోహం చేసిన వాడవును. వాసుదేవ విరోధులు ఈ అజ్ఞాన ఆత్మద్రోహులు తాము తామే సర్వనాశనం నొచ్చుకొని నరకంలో కూడుదురు. దేవదేవుడవు శ్రీహరి వివిధ యుగములలో వివిధ వర్ణములను వివిధ నామరూపములను ధరించిన వాడే వివిధముల విధానములచే పూజితుడవు. సత్యయుగమునందు భగవానుడు శుక్లవర్ణుడు, చతుర్భుజుడు, బ్రహ్మచారి వేషధారి అయిన హంసాది నామములచే తెలియబడుచు ధ్యాన పద్ధతిని సేవించబడు. త్రేతాయుగం నందు అతడు రక్తవర్ణుడు, చతుర్భుజుడు, శృవాది లక్షణ లక్షితమగు యజ్ఞమూర్తి యజ్ఞాది నామములచే పిలువబడుచు వైదిక యజ్ఞముల ద్వారా పూజితుడవుడు. ద్వాపర యుగమున ఆ దేవదేవుడు శ్యామల వర్ణుడు, పీతవాసుడు, శ్రీ వత్సాది లక్షణ చిహ్నితుడై వాసుదేవాది నామములను కలిగి వైదిక తాంత్రిక విధులచే అక్షామూర్తి రూపంలో పూజింపబడు. కలియుగం నందుడు అతడు గౌరవర్ణుడు,
సాంగోపాంగాస్త్ర పార్షదుడు పార్షదుడు కృష్ణనామ సంకీర్తన పరాయణుడైన సంకీర్తన యజ్ఞం చే అర్చించబడును. కలియుగం నందులు సకల పురుషార్థులు కేవలం హరినామ సంకీర్తన చే సాధింపబడును కనుక గుణగ్రాహులకు వారు కలియుగమును ప్రశంసించరు. కలియుగం నందు తామ్రపర్ణి, కృతమాల, కావేరి, మహానది వంటి నదులు ప్రవహించుడు. ద్రవిడ ప్రాంతం నందు జనులు విశేషంగా భగవద్గతి పారాయణులగుదురు. అహంకార వర్జితులే శ్రీహరి యొక్క సంపూర్ణ ఆశ్రయం తీసుకుని వారు దేవతలకు గాని వేరెవరికి గాని రుణపడి ఉండరు. దేవదేవుడకు శ్రీహరి అనన్య శరణాగతులకు భక్తుల హృదయముల నుంచి నిర్హేతుక కరుణ చే వారి హృదయములందు దుష్టభావములను తొలగించును. విదేహరాజకు నిమి నవయోగింద్రుల ద్వారా భాగవత ధర్మమును వినినవాడై సంతుష్ట చిత్తముతో వారిని అర్చించును. తెలుపవారు అంతర్ధానం చెందును. తదనంతరము దేవర్షి నారదుడు భక్తి యోగం యొక్క చరమాశ్రయం గురించి వసుదేవునకు ఉపదేశించింది. శ్రీకృష్ణుడు భూపారహరణమునకై ఈ జగత్తులో అవతరించి పుత్రునిగా నేను వసుదేవుడు అతను తన పుత్రునిగా కాకుండా భగవంతునిగా తలచవలనని నారదుడు ఉపదేశించింది. శిశుపాలాది రాజులు వైరవ భావంతో ఈ శ్రీకృష్ణుని గురించి చింతన చేసినను అతనితో సమాన స్థాయిని పొందింది. కనుక శ్రీకృష్ణునితో సంగీత ప్రేమ సంబంధం కలిగినట్టు వసుదేవుని వంటి మహనీయుల పూర్ణవ్యర్థుని గురించి ఏదేమి చెప్పటకు యత్నించుట వ్యర్థయత్నమే ఆగును. హరే కృష్ణ ప్రజలు. ఓకే, ఈ అధ్యాయంలో 2 ప్రశ్నలు అడగడం అనేటువంటిది జరిగింది. మొదటి ప్రశ్న, భగవంతుడికి విరోధి అయినటువంటి వ్యక్తి, అంటే భగవంతుడిని ఆశ్రయించినటువంటి వ్యక్తి, భగవద్భక్తుడు కానటువంటి వ్యక్తి పొందేటువంటి గమ్యం గురించి మాట్లాడుతున్నారు. అంటే భగవంతుడి విరోధి అని అంటే భగవంతుడి యొక్క సాకార రూపాన్ని పూజించినటువంటి వ్యక్తి, భగవంతుడి యొక్క సాకార రూపాన్ని నమ్మనటువంటి వ్యక్తి. ఓకే, ఇక్కడ భగవంతుడి విరోధులే అని పరిగణించబడతారు. ఇలాంటి వ్యక్తులందరూ ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు వాళ్ళు పొందేటువంటి గమ్యం ఏమిటి? ఇది మొదటి ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న, భగవంతుడి యొక్క యుగావతారాల గురించి తెలియచేయండి. ఇంతకు ముందు కూడా అవతారాల గురించి తెలియచేశారు. ఇంతకు ముందు కొన్ని అవతారాల గురించి చెప్పారు. అవన్నీ కూడా పురుషావతారాలు, తర్వాత కళావతారాలు, లేకపోతే లీలావతారాలు, శక్తి ఆవేశావతారాలు, వీటన్నిటి గురించి చెప్పారు. యుగావతారం గురించి ప్రత్యేకించి మళ్ళీ అడుగుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యుగంలో మనము ఉన్నాం. ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం. నవయోగేంద్రులు అడిగినటువంటి ప్రశ్న అప్పుడెప్పుడు సత్యయుగంలో అడిగారు కదా. అయితే ఒక్కొక్క యుగంలో యుగ ధర్మం ఏమిటో మనకు తెలియాలి కదా. యాక్చువల్గా యుగావతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆ యుగానికి సంబంధించినటువంటి ధర్మాన్ని ప్రతిష్టాపించడం కోసం భగవంతుడు యుగావతారంలో వస్తారు. యుగ ధర్మాన్ని ప్రతిష్ఠించడం కోసం. సత్యయుగంలో ఒక ధర్మం ఉంది, సత్యయుగ ధర్మం వేరు. తర్వాత ద్వాపరయుగ, త్రేతాయుగ, కలియుగ, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం. కలియుగంలో ధర్మం ఏమిటో మనకి భగవంతుడు కలియుగంలో అవతరించి ఏం చేయమని చెప్పారో అది ధర్మం అవుతుంది. ఏ యుగంలో అయినా ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏం చెప్తే అదే ధర్మం. ఒక్కొక్క యుగానికి భగవంతుడు ఒక్కొక్క విషయం చెప్పారు కాబట్టి భగవంతుడు కలియుగానికి ఏం చెప్పారో మనం అర్థం చేసుకొని ఆ విధంగా మనం కనుక ధర్మాన్ని పాటించినట్లయితే అది భక్తి అవుతుంది, అది పరోధర్మం అవుతుంది, అది మనకి ముక్తికి తీసుకెళ్తుంది. అలా కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క ధర్మాన్ని క్రియేట్ చేసుకొని కలియుగంలో ఇలా చేసినా పర్లేదు, అలా చేసినా పర్లేదు, మాకు ఇలా చెప్పారు, మాకు అలా చెప్పారు అనుకోవడం కాకుండా స్వయంగా భగవంతుడు ఏం చెప్పారో తెలుసుకొని ఆ భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని కనుక మనం పాటించినట్టయితే అది సరి అయినటువంటి ధర్మం అవుతుంది. కలియుగానికి సంబంధించినటువంటి యుగావతారం ఎవరు? శ్రీ చైతన్య మహాప్రభు. శ్రీ చైతన్య మహాప్రభు కలియుగ ధర్మాన్ని స్థాపించింది చైతన్య మహాప్రభు. అందుకని ఇందులో భాగవతంలో 11వ స్కందం 5వ అధ్యాయంలో మనకి చైతన్య మహాప్రభువుకి సంబంధించినటువంటి ప్రస్తావన వస్తుంది. చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితం నవద్వీప్ ధామంలో అవతరించారు, యుగావతారంగా అవతరించారు. భగవంతుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభువుగా నవద్వీప్ ధామంలో అవతరించి యుగ ధర్మాన్ని ప్రతిష్ఠించారు. ఏం ధర్మం? యుగ ధర్మం హరినామ సంకీర్తన. చైతన్య మహాప్రభు ఏం చెప్పారో మనం కనుక అది చేసినట్లయితే యుగ ధర్మం ప్రకారంగా మనం భక్తి చేస్తున్నట్లు. యుగ ధర్మం ప్రకారంగా మనం ఫాలో అవుతున్నామంటే, భగవంతుడు చెప్పిన విధంగా మనం ఫాలో అవుతున్నామంటే మనకు ముక్తి గ్యారంటీ వస్తుంది. కాబట్టి ఇంతకు మించినటువంటి ధర్మం ఇంకొకటి లేదు. ఎవరెవరు ఎన్నెన్ని ధర్మాలు కల్పించుకున్నా అవన్నీ కూడా మానసిక కల్పనలతో చేసినటువంటి ధర్మాలే. భాగవతంలో చెప్పబడిన విధంగా
కలియుగంలో ఈ భాగవతం పుస్తకం రాసిన సమయానికి కలియుగంలో రాయలేదు ఇది. కలియుగ ఆరంభానికంటే ముందే రాశారు ఇది. 5,000 సంవత్సరాల క్రితం వ్యాసదేవుడు రాసినటువంటి భాగవతం ఇది. అందులోనే రాబోయేటువంటి అవతారం, రాబోయేటువంటి భగవంతుడు యుగ యుగ ధర్మాన్ని ఏ విధంగా ప్రతిష్ఠించబోతున్నారు, ఎవరు అనేటువంటి విషయాన్ని ముందే చెప్పేశారు. భాగవతంలో బుద్ధుడు గురించి చెప్పారు, భాగవతంలో కల్కి భగవానుడు గురించి చెప్పారు, భాగవతంలో చైతన్య మహాప్రభు గురించి కూడా చెప్పారు. కాబట్టి శాస్త్రం అప్రామాణికమైనది కాదు. శాస్త్రం నమ్మడము అంటే గుడ్డి నమ్మకం కాదు. శాస్త్రంలో చెప్పబడినటువంటి అన్ని విషయాలు జరిగాయి, జరగబోతున్నాయి. కాబట్టి భాగవతంలో మనకి నమ్మాల్సినటువంటి విషయాలే. ఏది చెప్పినా కానీ అన్ని కూడా మనం నమ్మాల్సినటువంటి విషయాలే. కాబట్టి ఇక ఈ రెండు ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారో దానికి సమాధానం ఏం చెప్తారు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు మొదటి శ్లోకం నుంచి చూద్దాం. ఇందుమతి మాతాజీ. శ్రీరాజవాచ శ్రీరాజ ఉవాచ భగవంతం హరిం ప్రాయో న భజంత్యాత్మవిత్తయా విత్తమాం భగవంతం హరిం ప్రాయో న భజంత్యాత్మవిత్తమః ఏషామశాంత కామానాం కానిష్టా విజితాత్మనాం. తేషామశాంత కామానాం కానిష్టా విజితాత్మానాం. నిమి మహారాజు ప్రశ్నించెను, యోగీంద్రులారా, ఆత్మజ్ఞాన విషయమున మీరందరూ పరమపూర్ణులు కనుక భౌతిక వాంఛలను అణపజాలని వారు, తమను తాము నియంత్రించుకొనజాలని వారునై శ్రీహరిని దాదాపుగా ఎన్నడనూ అర్చింపని వారలు పొందడి గతి ఎట్టిదో నాకు వివరింపుడు. భాష్యము. ఏకాదశ స్కందములోని ఈ 5వ అధ్యాయమునందు విష్ణు భక్తికి అనుకూలురు కానటి వారి అమంగళ గతిని చమసుడు వర్ణించగా, ప్రతి యుగమునందు ప్రామాణిక ధర్మపదమును తెలియజేసడి భాగవత అవతారములను కరభాజనుడు వివరించును. భగవద్భక్తుల పదములో దేవతలు అవరోధములను కలుగజేసినప్పటికీ భగవత్ కరుణిచే భక్తులు తమ పాదములతో ఆ అవరోధములను అణగద్రొక్కి దాటిని వారే పరమగతిని చేరెదరని గడిచిన అధ్యాయంలో వివరించబడింది. కానీ అభక్తులకు అటువంటి సౌకర్యం లేదు. బద్ధజీవుడు భగవద్భక్తికి విముఖుడు అయినంతనే అసత్తు యొక్క తాత్కాలిక వైవిధ్యములకు ఆకర్షితుడై అమంగళకర వాంఛలకు బానిసయగును. ఆ విధంగా భగవద్భక్తి రహితుడైన అతడు ఆధ్యాత్మిక జగత్తు యొక్క దివ్యానందమును పూర్తిగా మరచును. ఆ దివ్యానందమే 5 దివ్య రసములుగా ఆస్వాదించబడుచుండును. భక్తులు దేవతల అసగడి ఇంద్రియ భోగమునకు వశీభూతులు కాకున్నను దేవతలు మాత్రం లౌకిక రూపరస గంధములకు ఆకర్షితులగుదురు. అట్లే అభక్తులు కూడా రూపము, రసము, మైదున భోగము వంటి ఇతర ఇంద్రియానుభూతులచే బద్దులగుదురు. ఆ విధంగా వారు నానా రకములైన ఇంద్రియ భోగములు ఊహించుకొనుచు స్వప్నావస్థలో నిలిచిన వారే భగవంతునితో గల నిత్య సంబంధములు మరతరు. అట్టి భ్రమిత జనులు పొందడి గతిని గురించి విదేహరాజు నిమి చమసముని ప్రశ్నిస్తున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ ఈ శ్లోకంలో నిమి మహారాజు ప్రశ్న అడుగుతున్నారు. ఏమిటి? ఆత్మజ్ఞాన విషయంలో నిమి మహారాజు ఏమంటున్నారు? ఈ నవయోగేంద్రులను ఉద్దేశించి, ఆత్మజ్ఞాన విషయంలో మీరు పరిపూర్ణులైనటువంటి వాళ్ళు కాబట్టి నాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అంటున్నారు. భౌతిక వాంఛలని అణపజాలని వారు, తమను తాము నియంత్రించుకోజాలని వాళ్ళు, దాదాపుగా శ్రీహరిని ఎన్నడను అర్చించినటువంటి వారు పొందేటువంటి గతి ఏమిటి అంటే, భగవద్భక్తులు కానటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, వాళ్ళ గమ్యం ఏమిటి, వాళ్ళు పొందేటువంటి గమ్యం ఏమిటి అనేటువంటిది ఇందులో అడిగినటువంటి ప్రశ్న. అంటే సుమారుగా భగవంతుడికి విరోధులు, అభక్తులు గురించి మాట్లాడుతున్నారు. ఎవరెవరు భగవంతుడికి విరోధులు, ఎవరెవరు భగవంతుడు భక్తి చేయనటువంటి అభక్తులు అనేటువంటి విషయంలో కూడా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ధార్మికం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడికి మిత్రులు, భగవంతుడికి భక్తులు అని చెప్పడానికి లేదు. పుణ్యకర్మలు చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా భగవద్భక్తులు అని చెప్పడానికి లేదు. ఇక్కడ భగవద్భక్తులు కానటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అంటే శ్రీహరిని అర్చించినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. నేను పలానా దేవతని, పలానా దేవిని పూజిస్తానండి, మరి నేను భక్తున్నా కాదా అనేటువంటి సందేహమే అవసరం లేదు. ఇక్కడ నువ్వు ఏ దేవతను పూజించినా, ఏ దేవిని పూజించినా, శ్రీహరిని గనక పూజించకపోతే నీ గమ్యం ఏంటో ఇక్కడ చెప్తున్నారు.
ఓకే. కాబట్టి శ్రీహరి భక్తులు కానటువంటి వాళ్ళు, దాదాపుగా శ్రీహరిని అర్చించినటువంటి వాళ్ళు పొందేటువంటి గమ్యం గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. నెక్స్ట్ చమనుడు దీనికి సమాధానం చెప్పబోతున్నారు. 2వ శ్లోకం లావణ్య మాతాజీ. ఇప్పుడు చదివింది హరే లావణ్య కృష్ణ ప్రభు. మాతాజీనేగా, ఇందుమతి మాతాజీ చదివారా? అవును అవును ప్రభుజీ, నేనే చదివా. ఓకే, లావణ్య మాతాజీ చదివారు. శ్రీ చమసౌవాచ శ్రీచమస ఉవాచ ముఖబాహూరుపాదేభ్య పురుషస్యాశ్రమై సహ బాహుర్పాదేభ్యః పురుషస్యాశ్రమైః సహ చత్వారో చత్వారో జజ్ఞిసే వర్ణ గుణైర్విప్రాదయ పృథక్. చత్వారో జజ్ఞిరే వర్ణ గుణైర్విప్రాదయః పృథక్. శ్రీ చమసుడు పలికెను, బ్రాహ్మణాది 4 వర్ణములు వివిధ గుణ సంయోగం ద్వారా విరాట్ రూపుని ముఖము, బాహువులు, గురువులు, పాదముల నుండి ఉత్పన్నమైనవి. ఆ విధముగా 4 ఆశ్రమములు కూడా ఆవిర్భవించినవి. భాష్యము. భగవద్భక్తి ఎడ సహజంగానే ఆకర్షితులు కాని వారు 4 వర్ణములు. 4 ఆశ్రమముల నుండి వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించుట ద్వారా క్రమంగా పునీతులు కాగలరు. శ్రీధర స్వామి అభిప్రాయం అనుసరించి బ్రాహ్మణులు సత్వగుణం నుండి ఉద్భవించిరి. క్షత్రియులు సత్వ రజస్తమో గుణముల కలయికచే ఉత్పన్నమైరి. వైశ్యులు రజస్తమో గుణ కలయికచే ఉత్పన్నమైరి. కాగా శూద్రులు తమో గుణ ప్రధానులు. 4 వర్ణములు విరాట్ రూపుని ముఖము, బాహువులు, ఉరువులు, పాదముల నుండి ఉత్పన్నమైనట్లుగా బ్రహ్మచారుడు భగవానుని హృదయం నుండి, గృహస్థాశ్రమం నుండి, అతని కటి ప్రదేశం నుండి, వానప్రస్థులు అతని వక్షస్థలం నుండి, సన్యాసాశ్రము అతని శిరం నుండి ఉద్భవించుట జరిగిన. ఇటువంటి శ్లోకమే ఋక్ సంహిత 8.4.19, శుక్ల యజుర్వేదం 30.11, అథర్వ వేదం 19.66 లందు గోచరించును. బ్రాహ్మణోస్య ముఖమాసిద్ బాహురాజన్యకృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాం సూత్రో జాయత. బ్రాహ్మణులు అతని ముఖముగా ఆవిర్భవించిరి, రాజు అతని బాహువులుగా ఆవిర్భవించను, వైశ్యుడు అతని ఉరువులుగా ఆవిర్భవించను, శూద్రుడు అతని పాదముల నుండి ఉత్పన్నమైను. విశుద్ధ భక్తి యోగము ఇదివరకే 2 యోగీంద్రులచే అనగా ద్రుమిలుడు, అవిర్హోత్రునిచే వర్ణింపబడింది. ఇప్పుడు చమసముని వర్ణాశ్రమ ధర్మ విధానమును వివరింపనున్నాడు. ఏలైనా భగవద్విముఖులకు వారిని క్రమంగా పునీతులను చేసి భగవత్ ప్రేమ అనేది సహజ స్థితికి వారిని తిరిగి తెచ్చుటయే ఆ పద్ధతి ఉపదేశింపబడింది. అట్లే పరమలౌకికులు భగవంతుని స్థితిని క్రమంగా తెలుసుకుంటూ ఉద్దేశించబడిన ఊహాత్మక రూపమే భగవాను విరాట్ రూపము. మూర్ఖుడగు లౌకికునికి భౌతిక పదార్థము అన్యమైనది, అవగతము కాదు. కనుక సమస్త విశ్వంను భగవంతుని రూపంగా చూచుటకు అతడు ప్రోత్సహింపబడును. నిరాకార భావన అనేది భగవానుని ఆధ్యాత్మిక భావన రహితంగా కేవలము తాత్కాలిక భౌతిక వైవిధ్య భావనను త్రోసిపుచ్చుటయే అగును. నిరాకార దృష్టి వేరొక లౌకికమైన కాల్పనిక భావనయే. క్లాదిని అంటే అపరిమితానందము, సంధిని నిత్య అస్తిత్వము, సంవిత్ సర్వవ్యాపకము అనేది ప్రధాన విషయముల కింద భగవానుడు ఆధ్యాత్మిక శక్తి పూర్ణుడై ఉన్నాడు. భగవంతుని విరాట్ రూపం నుండి ఉత్పన్నమైనట్టి వర్ణాశ్రమ ధర్మ విధానము బద్ధజీవులని క్రమంగా భగవద్ధామము తిరిగి చేర్చుటకై వారిని పరిపూర్ణమైన సాంఘిక ధార్మిక విధానములో నెలకొల్పుటకు భగవానుడు ఏర్పాటు చేసిన కార్యక్రమం అని ఈ శ్లోకం నుండి అవగతమవుతున్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో చమనుడు మాట్లాడుతున్నారు. చమనుడు మాట్లాడుతూ ముందుగా వర్ణాశ్రమ విధానాల గురించి మాట్లాడుతున్నారు. ఈ వర్ణాశ్రమ విధానం అనేటువంటిది ఎవరికి ఇవ్వబడింది అని అంటే, భగవద్భక్తుడు కానటువంటి వాడు ఈ వర్ణాశ్రమం ద్వారా భగవద్భక్తుడుగా మారగలుగుతాడు. అంటే వర్ణాశ్రమంలో చెప్పబడిన విధంగా భగవంతుడిచే ప్రతిపాదింపబడినటువంటి వర్ణాశ్రమముల అనేటువంటి ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా గనక మన కర్మలు చేసినట్లయితే స్లోగా పురోగమించబడి మనం అందరం కూడా భక్తులుగా మారిపోతాం. ఏదో ఒక రోజు వర్ణాశ్రమం దాటి మనం పైకి వెళ్తాం. అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తి గొప్పవాడా అంటే గొప్పవాడు కాదు, గొప్ప భక్తుడా అంటే కాదు. వర్ణాశ్రమ ధర్మం ఎందుకు ఇవ్వబడింది? భక్తులుగా మారడానికి ఇవ్వబడింది. వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించినంత మాత్రాన్ని నేను భక్తున్నా అంటే కాదు. వర్ణాశ్రమ ధర్మాన్ని మనం పాటించడం వల్ల ఏదో ఒక రోజు పురోగమించి భక్తులుగా మారతాం, వైష్ణవులుగా మారతాం. ఓకే.
అంటే మనం వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నాము కదా అని మనము ధర్మ కార్యాలు చేస్తున్నాము, మనం మన వర్ణానికి అనుగుణంగా మన ఆశ్రమానికి అనుగుణంగా కర్మలు చేస్తున్నాము కదా అని చెప్పేసి మనం సేఫ్ గా ఉన్నాము అని అనుకుంటే అది పొరపాటు. ఇది కాకుండా ఇంకో వర్ణాశ్రమం ఉంది, అది దైవీ వర్ణాశ్రమం అని అంటారు. దైవీ వర్ణాశ్రమం అంటే కృష్ణ చైతన్యంలో ఉండి మీరు గృహస్థులుగా, కృష్ణ చైతన్యంలో ఉండి మీరు బ్రాహ్మణులుగా, కృష్ణ చైతన్యంలో ఉండి మీరు క్షత్రియులుగా, కృష్ణ చైతన్యంలో ఉండి మీరు ఆ, వైశ్యులుగా శూద్రులుగా మీ కర్మలు చేయడం. అంటే మనందరికీ మనం ఏ వర్ణమో మనకు తెలియదు. నిజానికి వర్ణము అనేటువంటిది మన యొక్క గుణకర్మల ఆధారంగా వస్తుందే తప్ప మన యొక్క పుట్టుక ఆధారంగా రాదు. పుట్టుక బ్రాహ్మణ పుట్టుకే అయి ఉన్నప్పటికీ ఆయన గుణకర్మలు శూద్ర గుణకర్మల్లా ఉంటే ఆ వ్యక్తిని శూద్రుడిగా పరిగణింపబడతాడు. ఒకవేళ పుట్టుక శూద్ర కుటుంబంలోనే పుట్టినప్పటికీ ఒకవేళ ఆ వ్యక్తి యొక్క లక్షణాలన్నీ కూడా బ్రాహ్మణుడి లక్షణాలుగా ఉన్నట్లయితే, గుణకర్మలన్నీ కూడా బ్రాహ్మణుడి గుణకర్మలు ఉన్నట్లయితే ఆ వ్యక్తి బ్రాహ్మణుడిగా పరిగణింపబడతారు. కాబట్టి ఎవరు ఏ వర్ణం వాళ్ళు, ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేనటువంటి కన్ఫ్యూజన్ లో మనం ఉన్నాం ఇప్పుడు. వర్ణ సంక్రమణ జరిగిపోయింది. ఒక వైశ్యుడు వ్యాపారాలు చేయాలి, ఒక వైశ్యుడు ఉద్యోగం చేయకూడదు. ఉద్యోగం అంటే ఒక వైశ్యుడు ఉద్యోగం చేస్తున్నాడంటే శూద్రుడిగా మారిపోతున్నాడు అని అర్థం. ఓకే, అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ శూద్రులు, ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళందరూ వైశ్యులు, పాలించే వాళ్ళందరూ క్షత్రియులు, వేదాలు చదివే వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు. ఎవరున్నారు ఇప్పుడు అలా? ఎంతమంది వైశ్యులు కేవలం వ్యాపారాలు వ్యవసాయాలు మాత్రమే చేస్తున్నారు? అన్ని ఎంతమంది వర్ణ వైశ్యులు? భ్రష్టం అయిపోయినాయి ప్రభుజీ, అన్ని వర్ణ మిక్సింగ్ భ్రష్టం అయిపోయినాయి. అయిపోయింది, వర్ణ భ్రష్టం అయిపోయింది, వర్ణ సంక్రమణ జరిగిపోయింది. ఒక వైశ్యుడిగా పుట్టి ఒక శూద్రుడిగా బ్రతుకుతున్నాం, ఒక క్షత్రియుడిగా పుట్టి ఒక శూద్రుడిగా బ్రతుకుతున్నాం, బ్రాహ్మణుడిగా పుట్టి శూద్రుడిగా బ్రతుకుతాం. అంటే సమాజం మొత్తం కూడా శూద్రులే. సమాజంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య లేరు, అంతా శూద్రులే. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే శూద్రులు కొంచెం ఉన్నతంగా అయ్యారు. శూద్రులు ఉద్యోగాలు చేయకపోయినా వ్యవసాయాలు చేస్తున్నారు, అంటే వైశ్య వృత్తి తీసుకున్నారు వాళ్ళు. శూద్రులు శూద్ర వృత్తి తీసుకోకుండా వైశ్య వృత్తికి వచ్చారు. ఇంకా చూస్తే శూద్రులు పాలన కూడా చేస్తున్నారు. స్టెప్ ఎక్కారు ప్రభుజీ వీళ్ళు. వాళ్ళు స్టెప్ ఎక్కారు, మనం స్టెప్పులు దిగుతున్నాం Yes, కదా. ప్రభు. మనం స్టెప్పులు దిగుతుంటే వాళ్ళు స్టెప్పులు ఎక్కుతున్నారు. మరి ఇలాంటి ఒక వర్ణ సంక్రమణ జరిగినటువంటి ఒక పరిస్థితుల్లో మనం అందరం కూడా భగవంతుడు మనకి ఇవ్వబడినటువంటి ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ఉపయోగించుకోకపోతే మరి ఏ విధంగా మనం ముక్తి వరకు వెళ్ళగలం? ఏ విధంగా ఈ శరీరానికి సంబంధించినటువంటి కర్మలని చెయ్యాలి? ఏ విధంగా మనం ఈ శరీరం నుంచి బయటపడాలి? ఏ విధంగా మళ్ళీ మనం శరీరం పొందకుండా ఉండేలా చేయాలి? సాధ్యమే దైవీ కానిటువంటి పరిస్థితి, సాధ్యమే కానిటువంటి పరిస్థితి. అందుకనే దైవీ వర్ణాశ్రమాన్ని ఆశ్రయించాలి. మీరు ఏ వర్ణమైనా సరే కృష్ణ చైతన్యంలో చేయాలి పని, ఎనీ వర్ణం. ఇప్పుడు ఒక వైశ్యుడిగా నేను పుట్టాను, కానీ నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను, ఒక శూద్రుడిగా బ్రతుకుతున్నాను. మరి నేను నా వర్ణాన్ని దిగదార్చుకున్నాను కదా. మరి అదే ఒకవేళ నేను దైవీ కృష్ణ వర్ణ చైతన్యంలో ఉన్నట్లయితే, కృష్ణ చైతన్యంలో ఉండి కనుక నేను ఉద్యోగం చేసిన శూద్రకర్మ చేసినా కానీ అది వర్ణాశ్రమ ధర్మానికి బయట ఉన్నటువంటి కర్మ అయిపోతుంది. అంటే ఒక వైష్ణవుడిగా మనం చేసినట్టు కృష్ణ చైతన్యంలో చేసినటువంటి కర్మ వర్ణాశ్రమ ధర్మానికి బయట, దైవీ వర్ణాశ్రమం అంటారు దీన్ని. ఓకే, కాబట్టి మనం చేసేటువంటి పని గుణ కర్మ ఆధారంగా లేకపోయినప్పటికీ కృష్ణ చైతన్యంలో గనక కర్మ చేసినట్లయితే ఆల్రెడీ మనం వర్ణాశ్రమ ధర్మానికి బయటకు వచ్చేసినట్టే. వర్ణాశ్రమ ధర్మం ఇంకా మనకి పనికిరాదు. మన స్థాయికి వర్ణాశ్రమ ధర్మం కాదు, అభక్తులకి వర్ణాశ్రమ ధర్మం. ఓకే, అభక్తులకి వర్ణాశ్రమ ధర్మం. ఆ వర్ణాశ్రమ ధర్మం ద్వారా భక్తులు అవడం కోసం. ఆల్రెడీ భక్తులైన వాళ్ళకి ఇంకెందుకు వర్ణాశ్రమ ధర్మం కదండి. ఎస్ ప్రభు, ఎస్ ప్రభు. కాబట్టి పురోగమించడము అంటే ఇది. ఓకే, పురోగమించడం అంటే కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. బద్ధ జీవులు క్రమక్రమంగా క్రమక్రమంగా ముక్త జీవులు అవుతారు. ఒక్కొక్క వర్ణాన్ని దాటుకుంటూ వెళ్తే అప్పుడు మనము వైష్ణవులుగా మారిపోతాం. ఓకే, బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చారు? బ్రాహ్మణులు భగవానుని యొక్క హృదయం నుంచి
భగవానుడి యొక్క హృదయం గృహస్థాశ్రమము వంటి వాళ్ళు కటి ప్రదేశం నుంచి, వానప్రస్థులు వక్షస్థలం నుంచి, సన్యాసులు భగవంతుడి యొక్క శిరస్సు నుంచి అవతరించడం అనేటువంటిది జరిగింది. ఓకే, విరాట్ రూపంలో విరాట్ రూపంలో మనకి ఈ వర్ణన అనేటువంటిది ఉంది. ఓకే, నెక్స్ట్ మూడవ ప్రభుజీ శ్లోకం. ఒక చిన్న సందేహం ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు దైవీ వర్ణాశ్రమ పద్ధతి అన్నా ఇప్పుడు గృహస్థ గృహమేది అంటారు కదా ప్రభుజీ. ఇప్పుడు గృహస్థ దైవీ వర్ణాశ్రమం ఒకటి అవుతుందా ప్రభు? దైవీ వర్ణాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు గృహస్థులు, దైవీ ఒకటేగా వర్ణాశ్రమంలో లేనటువంటి వాళ్ళు గృహమేధులు. అంతేగా ప్రభు, ఒకటేగా ప్రభు? అంతే. అంటే మామూలు వర్ణాశ్రమ ధర్మాన్ని నేను పాటిస్తున్నాను అని అనుకున్నటువంటి, అంటే కృష్ణ చైతన్యంలో లేకుండగా ఒక గృహస్థు, అంటే ఒక గృహస్థుడు ఉన్నాడు అనుకోండి, కృష్ణ చైతన్యంలో లేరనుకోండి, వాళ్ళని గృహస్థులు అంటానికి లేదు, వాళ్ళు గృహమేధులు. ఏది? గృహమేధులు గృహమేది. అంటే అంటే వర్ణాశ్రమం అంటే నేను బ్రాహ్మణుని కానీ నేను గృహస్థుడుగా, నేను వివాహం చేసుకున్నాను, నా కుటుంబం ఉంది, నేను అప్పుడు గృహస్థునైతేనా గృహమేధునైతేనా బ్రాహ్మణుని అయినప్పటికీ కృష్ణ చైతన్యంలో లేకపోతే గృహమేది అవుతారు. గృహమేధి అవుతాం. ఒకవేళ నేను బ్రాహ్మణుడు కాదు, శూద్రుడిగా పుట్టాను, కానీ నేను కృష్ణ చైతన్యంలో ఉన్నాను, కానీ నాకు ఫ్యామిలీ ఉంది, అప్పుడు గృహస్థ దైవీ గృహస్థులే ప్రభు. వర్ణాశ్రమ. నేను గృహస్థుని అవుతాను. ప్రభుజీ ఓకేనా? ఇప్పుడు దేవి దేవతలను పూజించినా కూడా వాళ్ళకి గృహం ఎదురు అవుతారు ప్రభుజీ. దేవీ దేవతలు అవును. పూజించినా కానీ గృహమేధులే. కృష్ణ చైతన్యంలో లేకుండా ఎవరు ఏం చేసినా గృహమేధులే. ఓకే. దేవీ దేవతలు పూజించేదే ఇంద్రియ తృప్తి కోసం, ఇంద్రియ భోగం గురించి. ఇంద్రియ భోగం కోసం, ఇంద్రియ భోగం కోసం మాత్రమే కర్మలు చేసేటువంటి వాళ్ళు గృహమేధులు. డెఫినేషన్ అది. ప్రభుజీ ఇప్పుడు గృహమేధులు, ఇప్పుడు సన్యాసులు ఉంటారు కొందరు దేవి దేవతలు పూజించినప్పటికీ, అప్పుడు వాళ్ళు కూడా కొందరు ఇప్పుడు భౌతికమైన కొంచెం దేవీ లోటు కాకుండా దేవతలను కొంచెం దేవీ దేవతలను పూజించే సన్యాసులు ఎవరు ఉంటారు? ఎవరైనా ఉంటే దొంగ సన్యాసులు వాళ్ళు. అంతే అంటారు ప్రభుజీ. వాళ్ళలో సన్యాసం అంటారు. అంటే వైష్ణవ సన్యాసమే సన్యాసం, మిగిలింది ఏదైనా దొంగ సన్యాసమే. ఓకే. ఓకే. ఓకే, వాళ్ళని వాళ్ళు సన్యాసులు చెప్పుకున్నంత మాత్రం సన్యాసులు అయిపోరు. అందుకనే ఇక్కడ చెప్పింది విష్ణు ఆరాధన చేయనటువంటి వ్యక్తుల గమ్యం ఏమిటి అని. ఓకే, అంటే వాళ్ళు గృహమేధులు కాదు కానీ మఠ మేధులు అవుతారేమో మాతాజీ. ప్రభుజీ సన్యాసులు మఠాలు సన్యాసులు గృహస్థులు గృహమీదులు ఎలా అవుతారు? వాళ్ళు సన్యాసులు అవుతారు, వాళ్ళని మిథ్యాచారులు అంటారు. మిథ్యాచారులు. మిథ్యాచారులు అంటారు. ఓకే, అంటే వాడు ఏదో దేవీ దేవతలు పూజించే సన్యాసి అంటే ఏంటి మాతది? ఏ దేవీ దేవత ముక్తినివ్వదు, సన్యాసం తీసుకునేది ముక్తి కోసం. దేవీ దేవతల ఆరాధనలో సన్యాసం అంటే ఏంటి? దానికి మీనింగే లేదు. కాబట్టి వాళ్ళు దొంగ సన్యాసులు. వాళ్ళనే కృష్ణుడు ఏమని చెప్పారు? వాళ్ళని మిథ్యాచారులు అని చెప్పారు. మిథ్యాచారుల గురించి ఒక శ్లోకం కేటాయించారు కృష్ణుడు. ఆయన చెప్పిన 700 శ్లోకాల్లో ఒక శ్లోకాన్ని మిథ్యాచారుల కోసం పెట్టారు. కాబట్టి మనకి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రభుజీ ఇప్పుడు మన కలియుగంలోనే కాకుండా ఇతర యుగాల్లో కూడా వాళ్ళ దేవి దేవతలను పూజించి తరించిన వాళ్ళు ఎవరు లేరా ప్రభుజీ మన చరిత్రలో? లేదు లేదు, ఎక్కడ ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. చెప్పలేదా ప్రభుజీ? అంటే ఏ ప్రభుజీ శాస్త్రం. హరినామ సంకీర్తన చేసే వాళ్ళే ఇంకా వైష్ణవులు, ఇంకా వేరే వాళ్ళంతా కూడా ఈ స్వర్గలోకాలకు వెళ్తారు, కానీ అసలు దామాని దామన్ ముక్తి కదా. అనేది వాళ్ళకి రాదు. అంతేగా ప్రభు? సంకీర్తన అంటే హరినామ సంకీర్తనే, ఇంకా అంతే. వైష్ణవ పరంపరలో వైష్ణవ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వర్ణాశ్రమ ధర్మానికి బయట ఉన్నట్లు, పైన ఉమ్. ఉన్నట్లు. ఇంకా కృష్ణ శాక్తేయులు చైతన్యంలో వీళ్ళంతా కూడా ఉంటూ అసలు కాదు. ప్రభుజీ శాక్తేయులు ఉమ్. లేకపోతే స్మార్థ బ్రాహ్మణులు, వీళ్ళంతా వీళ్ళందరూ కూడా కూడా కర్మకాండలో అంతే. ఉన్నటువంటి వాళ్ళే. ఉమ్. సంకీర్తన అంటే స్మరణ అంటేనే హరినామ స్మరణ, ఇక అంతే. అంతే ప్రభు. అంతే. ప్రభుజీ చిన్న సందేహం ప్రభుజీ, ఉమ్. ఏమంటుందిలా అంటున్నాను ప్రభుజీ. మరి శంకరాచార్యులు, రమణ మహర్షి వీళ్ళందరూ ఉన్నారు కదా ప్రభుజీ, ఉమ్. వాళ్ళు డిటాచ్మెంట్ గానే ఉన్నారు. మరి ఏంటి ప్రభుజీ అంటే వాళ్ళ నేను కారణం? పేరు పెట్టి చెప్పకూడదు, ఆ, కానీ నిజానికి శంకరాచార్యులు యాక్చువల్గా శివుడే అవతరించారు. శంకరాచార్యులు ఎస్ ప్రభు. వైష్ణవులే. శంకరాచార్యులు ఎస్ ప్రభు. వైష్ణవులే కానీ శంకరాచార్యులు మాయావాదాన్ని బోధించారు. ఉమ్, ఎందుకు బోధించాల్సి వచ్చింది అని అంటే అప్పటికి శూన్యవాదం అమల్లో ఉంది. శూన్యవాదం ఉంది. శూన్యవాదం ఉంది. సో అలాంటి, అంటే బుద్ధుడు స్థాపించినటువంటి శూన్యవాదాన్ని నమ్ముతూ ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు భగవంతుడి వైపు చూడాలి అని అంటే పూర్తి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడితే, అప్పటిదాకా భగవంతుడే లేడు అన్నవాళ్ళు అప్పటికప్పుడు భగవంతుడు ఉన్నాడు అని అంటే భజ గోవిందం చెప్పి 100% ట్రాన్స్ఫర్మేషన్ సాధ్యమవుతుందా? 100% కష్టం, చాలా అవ్వదు కష్టం, ప్రభు. చాలా అవ్వదు. కష్టం. అందుకని శంకరాచార్యులు అవతరించి
ఆయన నిరా కొంచెం కొంచెంగా మూవ్ చేయడం కోసం ఆయన ఏం చేశారు, భగవంతుడు లేడు నిరాకారవాదం. అనేటువంటి వాళ్ళ నుంచి భగవంతుడు ఉన్నాడు కాకపోతే ఏదో నిరాకారం అని నిరాకారం అనడం అని మొదలు చెప్పారు. పెట్టారు. ఎస్ ఆ ప్రభు. తర్వాత ఆ లాక్కొచ్చారు తర్వాత అంతే. వైష్ణవ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడి యొక్క నిజమైనటువంటి రూపాన్ని అప్పుడు మనం కొంచెం కొంచెంగా పురోగమించేటువంటి అవకాశాన్ని మనకి శంకరాచార్యులు కల్పించారు. ప్రభుజీ ఇంకా వారు మీరు అన్నట్టు నిరాకారం. రమణ మహర్షి ఓకే, రమణ మహర్షి చరిత్ర మీరు చదివితే రమణ మహర్షి చరిత్రలో మరణించే ముందు ఆయన ఆకాశంలో పోతూ ఉన్నటువంటి పావురాన్ని చూసో పక్షిని చూశాడు, ఆయన పక్షిని తెలుసుకున్నాడు ఆయన. ఆకాశంలో పోయేటువంటి పక్షిని తెలుసుకొని మరణించేటువంటి వ్యక్తి భక్తుడు అవుతాడా? అంత్య కాలేచ్చు మామేవా. అయ్యో, కాలం ఆయన చేసి కూడా ఏమై ఆయన ముక్తిని సాధించాడా? భగవంతుడు చెప్పిన నిర్వచనం ప్రకారంగా ఆకాశంలో పోయే పక్షిని చూసి పక్షి పేరు తలిచి చచ్చిపోయినటువంటి వ్యక్తి పక్షి అవుతాడు, కానీ భగవంతుడు ధామానికి ఎలా వెళ్తాడు? రమణ మహర్షి గురించి చెప్పే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకండి, రమణ మహర్షి గురించి మీరు ఆలోచించకండి. ఓకే, నేను ఇంకా పచ్చిగా చెప్పేస్తున్నాను. ఈ వీడియో వైరల్ అయినా కానీ, ఈ వీడియో ఎవరైనా విన్నా కానీ, ఈ వీడియో ఎవరైనా నిజమే వైష్ణవ సాంప్రదాయంలో మాట్లాడాల్సిన మాటనే నేను మాట్లాడుతున్నాను. ఓకే, అంత్యకాలంలో మనం ఏది స్మరణ చేస్తామో మనం ఆ గమ్యాన్ని పొందుతాం. ఓకే, అంత్యకాలంలో పావురాన్ని చూసి పావురం, గద్దను చూసి గద్ద అన్నవాడు గద్దో పావురం అవుతాడు తప్ప కృష్ణ భక్తుడు పోయే గమ్యానికి వెళ్తారా? ప్రభుజీ అది మా భగవద్గీతలో చెప్పారు కదా ప్రభుజీ, స్టాండర్డ్ గా. స్టాండర్డ్ గా చెప్పేశారు. మీరు రమణ మహర్షి ఆటోబయోగ్రఫీ చూడండి, ఆయన మరణించేటప్పుడు ఏమన్నారో మీకే అర్థమవుతుంది. ఇది కూడా చెప్పారు కదా ప్రభుజీ, ఎం వాపి స్మరణ్ భావం అని కూడా చెప్పారు కదా. అంటే వారి ఫాలోవర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఏమి తెలియట్లేదు. అలాంటి ఏమో వాళ్ళందరూ నరకానికి వెళ్తారు మాతాజీ, మనకి ఎందుకు వాళ్ళ గురించి ఓకే ప్రభుజీ. కదా. ఇందులో అదే అంటే చెప్పారు సాయుధ్య కదా, ముక్తి దాకా వెళ్తారుగా ప్రభు, సాయుధ్య ముక్తి దాకా. నరకం సాయుధ్య ముక్తి కాదు, నరకం. సాయుధ్య ముక్తి అంతేనా? అంటే గొప్ప, అది కూడా బ్రహ్మవాదులు వెళ్ళరా వెళ్తారు, ప్రభు? బ్రహ్మవాదులు వెళ్తారు సాయుధ్య ముక్తికి. అవును, బ్రహ్మవాదులు వెళ్తారు. అవును, మరి వీళ్ళు వీళ్ళు అది బ్రహ్మవాదులా? కూడా. వీళ్ళు అది కూడా కాదు, వీళ్ళు అది కూడా కాదు. అదేలేండి. ఓకే, నరకానికి వెళ్తారు వీళ్ళందరూ. అందుకనే మనకు అడిగిన ప్రశ్నలో సమాధానం నరకానికి వెళ్తారు అని చెప్పారు ఇందులో, వైష్ణవులు కానిటువంటి వాళ్ళు. చాలా కొన్ని నిజాలు పచ్చిగా చెవులలోకి ఉంటాయి, తీసుకోవడానికి పచ్చిగా భయం ఉంటాయి. భయంగా ఉంటుంది, కానీ అవి నిజాలు. మనం ఏం చెప్తాం? కదా? నిజాలన్నీ పచ్చిగా కొంతమంది ఉంటాయి ఉన్నారు అంటారు కదా. ఆధ్యాత్మికంగా ప్రవచనాలు చేసేటువంటి వాళ్ళు, టీవీలలో ప్రవచనాలు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ నోట్లోంచి కృష్ణ అనే పదం సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కానీ రమణ మహర్షి పదం మాత్రం రోజుకు 4 సార్లు వస్తుంది. ఓకే, ఏమిటంటే అసలు తెలుసుకోలేకపోవడం వల్ల వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. మళ్ళీ వాళ్ళు గొప్ప పండితులు అని చెప్పుకుంటారు. ఓకే, కాకపోతే భాగవత ధర్మాన్ని ఫాలో అవ్వట్లేదు వాళ్ళు, అందుకని వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం. అందుకనే మాతాజీ మనకి ఆ నారదుడు చెప్పులు కుట్టుకునేవాడు ఒక బ్రాహ్మణుడికి సంబంధించిన స్టోరీ ఇదివరకు మనం ఎస్ చెప్పుకున్నాం. ఎస్ అవును ఓకే, ప్రభు. ప్రభు. అవును చెప్పులు ఎస్ ప్రభు. కుట్టుకునేవాడికి వచ్చినటువంటి గమ్యం జ్ఞానం కూడా లేదు. 24 గంటలు బ్రాహ్మణుడికి రాలేదు. బ్రాహ్మడికి రాలేదు 24 గంటలు గుళ్ళో ఉంటూ భగవంతుడు అర్చన చేసేటువంటి వాడికి రావట్లా. అంటే ఎస్ ప్రభు. ప్రభు. ఏదో గొప్పగా కనిపించేసి కుర్తా వేసేసుకొని నామాలు పెట్టేసుకొని అడ్డబొట్లు నిలువు బొట్లు పెట్టేసుకొని చూడగానే పవిత్రంగా కనిపించేశాడు కదా అని చెప్పేసి వాళ్ళు గొప్పవాళ్ళు అని అనుకోవద్దు. ఓకే, అలాంటి వాళ్ళు పొందేటువంటి గమ్యం నరకం. భగవంతుడి యొక్క ధామాన్ని పొందడం చాలా సులువుగా వెళ్ళొచ్చు. దానికి ఇలాంటి కలుషితమైనటువంటి శాస్త్రాలను నమ్మకుండా కేవలం అమల పురాణమైనటువంటి భాగవతాన్ని నమ్ముకుంటే వెళ్ళొచ్చు. హరే కృష్ణ. అమల పురాణం, అందుకనే మనం భాగవతాన్ని అమల పురాణం అని ఎందుకన్నా, అమల అంటే మల అంటే నిర్మలమైన అమల, నిర్మలమైనది మల ప్రభు. అంటే మల అంటే కలుషితం. కలుషితం. ఓకే, కానీ అమల అట్లా అంటే మరి పవిత్రమైన. భాగవతానికి కూడా అందరు కూడా ఎవరికి ఇష్టం వచ్చేట్టుగా వాళ్ళు ప్రవచనాలు ఇస్తున్నారు కదా ప్రభు, రాసుకుంటున్నారు నరకాన్ని రాసుకుంటున్నారు. కూడా అని రాసుకుంటారు. అదే అంటే చదవటం అంటే శ్లోకాలు చదువుతున్నారు కానీ దానికి వాళ్ళకి ఇందులో అనుగుణంగానే ఇందులో చేస్తున్నారు. వాళ్ళకి ఏది ఎంత ఇష్టం వచ్చినా మాతాజీ, ఇందులో హరిని పూజించినటువంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్తారు అని అడిగారు. ఇంక అందులో ఎన్ని ఇంటర్ప్రిటేషన్లు వస్తాయి చెప్పండి. హరిని అవును, పూజించినటువంటి వ్యక్తులు అంటే ఎవరు? వైష్ణవులు కాని వాళ్ళు. వైష్ణవులు గారు. ఇక డైరెక్ట్ ప్రశ్న, డైరెక్ట్ సమాధానం. ఇంకా మనకు అనుకూలంగా ఎంత మార్చుకున్నా నిజం మారదుగా. అవును ప్రభు. ఓకే, నెక్స్ట్ మూడవ శ్లోకం.
సునీత హరిబాబు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. యం యేషాం పురుషం సాక్షాత్ ఆత్మ ప్రభవమీశ్వరం యా యేషాం పురుషం సాక్షాత్ ఆత్మ ప్రభవమీశ్వరం న భజంత్యవజానంతి స్థానాద్ భ్రష్టా పదంత్యదః. నా భజంతి అవజానంతి స్నానాద్ భ్రష్టా పతంత్యదః. తమ ఉత్పత్తికి మూలమైనటువంటి భగవానునికి 4 వర్ణాశ్రమములో ఎవరేని ఆరాధించినచో లేదా ఉద్దేశపూర్వకముగా అగౌరవపరిచినచో తమ స్థితి నుండి పతనము చెందిన వారే నరకముకు కూడుదురు. కృష్ణ కృపామూర్తి శీల ఒక్క ప్రభుపాదికి నిమిషం. భగవంతుడు అంటే ఎవరండి? శ్రీకృష్ణ భగవానుడు ప్రభు. శ్రీహరి, శ్రీకృష్ణుడు భగవానుడు కదా. ఈ 4 వర్ణాలలో ఏదో ఒక వర్ణంలో ఉంటూ భగవంతుణ్ణి ఆరాధించకపోతే, మీరు చెప్పినట్లు ఇందాక ఎవరు అన్నారు కదా, XYZ, ఓకే, కృష్ణుడు గురించి మాత్రం మాట్లాడరు, మిగిలిన అందరి గురించి మాట్లాడతారు. అలాంటి వాళ్ళతో సహా ఇక్కడ చెప్తున్నటువంటిది అంటే ఈ వీళ్ళలో కూర్చొని లక్షల లక్షల డబ్బులు తీసుకుంటూ ప్రవచనాలు చెప్పేటువంటి వ్యక్తులతో సహా శ్రీహరి భక్తుడు కాకపోతే, భగవంతుణ్ణి ఆరాధించకపోతే, ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఏ వర్ణంలో ఉన్నా సరే నువ్వు, 4 వర్ణాలు, బ్రాహ్మణుడువా, క్షత్రియుడువా, వైశ్యుడువా, శూద్రుడువా అనేటువంటి దాంతో సంబంధం లేదు. నువ్వు ఏ వర్ణంలో ఉన్నా సరే ఉద్దేశపూర్వకంగా భగవంతుణ్ణి అగౌరవపరిచిన ఆధ్యాత్మికంగా పతనం చెందిన వాడిగా గుర్తింపబడతావు. అంతేకాకుండా నరకానికి వెళ్తావు. ఇంకేమైనా చెప్పాలా డెఫినేషన్ దీనికి? వైష్ణవుడు కాని వ్యక్తులు నరకానికి వెళ్తారు అనేటువంటి విషయంలో ఇంకేమైనా డౌట్ ఉందా? సరిపోతుంది. చాలా క్లియర్ గా ఉంది ప్రభు. ఇచ్చాడు మరి ప్రభు. చాలా చాలా క్లియర్ గా clear ఇచ్చారు గా ప్రభు. ఉంది. కాబట్టి క్లియర్, భగవంతుణ్ణి 4 వర్ణాల్లో 4 ఆశ్రమాల్లో ఎక్కడున్నా సరే భగవంతుణ్ణి ఆశ్రయించు, భగవంతుడికి భక్తి చెయ్యి. ఆ భగవంతుడు 6 ఐశ్వర్యాలని సంపూర్ణంగా కలిగి ఉన్నటువంటి వాడు. ఎవరిని ఆరాధిస్తే ముక్తిని పొందుతామో ఆయన. దేవీ దేవతలు భగవంతుడి యొక్క విరాట్ రూపంలో భాగమే. నిరాకార బ్రహ్మంకి మూలం కూడా భగవానుడే. ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పేశాడు భగవద్గీతలో, నేనే నిరాకారానికి కూడా మూలము అని. ఇంక అందులో అనుమానం రావాల్సినటువంటి అవసరమే లేదు. అలాంటి ఒక ఆరాధన కనుక మనం చెయ్యకపోతే పొందేటువంటి గమ్యం నరకం. ఆన్సర్ వచ్చేసిందా ఇంకా? ఎస్ ప్రభు. Yes. చదవండి మాతాజీ. హరే కృష్ణ. భాష్యం. అజ్ఞానవశమున భగవానుని అర్చింపని వారలను ఈ శ్లోకమునందలి నా భజంతి అని పదము సూచింపగా, దేవదేవుని పరమోన్నత స్థానమును గుర్తించి తెలిసినను అతని పట్ల అగౌరవమును కనబరిచిన వాళ్లకు అవజానంతి అని పదము సూచించును. 4 వర్ణములు ఆశ్రములు భగవంతుని దేహము నుండే ఉద్భవించినవని ఇదివరకే వర్ణించబడినది. యథార్థమునకు భగవద్గీత యందు 10.80 అందు తెలుపబడినట్లుగా అహం సర్వస్య ప్రభవః, భగవానుడే సమస్తమునకు మూలమై ఉన్నాడు. ఎవరైతే మూర్ఖత్వంతో భగవానుని పదమును గురించి విచారణ చేయదరో, అలాగునే అతని దివ్యస్థితిని గురించి వినిన పిమ్మట అతనిని అగౌరవింతురో వారు నిక్కముగా వర్ణాశ్రమ ధర్మ పద్ధతి నుండి పతనము చెందగలరు. ఈ విషయమే స్థానాద్ భ్రష్ట పతంత్యదః అను పద సముదాయమునే వర్ణింపబడినది. వర్ణాశ్రమ పద్ధతి నుండి పతనము చెందిన వారు పాపకర్మను తప్పించుకొనలేడని పతంత్యదః అను పదము సూచించును. అట్టి వ్యక్తి యజ్ఞాచరణముచే ఎటువంటి లాభము పొందజాలడు. ఆ విధముగా అతడు క్రమముగా నారకీయ స్థితుల్లో నిమ్మజాతులలోనూ పతనము చెందును. దేవదేవుని ఎడల అపరాధమునర్చి స్థానాచ్యుతినిగా పొందును గల మూల కారణము ప్రామాణిక గురుదేవుని యొక్క చక్కగా పూజించేటట్లు నేర్వకపోటే అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు తెలిపిరి. గురుదేవునికి వందనమును సుగుచు చక్కగా అర్చించుట నేర్చిన వ్యక్తి సహజముగానే భగవంతుని సరిగా అర్చించగలడు. ప్రామాణిక గురుదేవుని కరుణ లేనప్పుడు నామమాత్రపు ధార్మికుడైనను క్రమముగా నాస్తికుడిగా మారి మూర్ఖత్వముగు కల్పనలచే భగవంతునిడల్లా
అపరాధమనర్చి నారకీయ స్థితిలో కూలును. ఈ శ్లోకమునందు పేర్కొనబడిన పురుషుడు పురుష సూక్తమునందు తీర్పబడినట్లు గర్భోదక సాయి విష్ణువు అని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి తెలిపరి. తన ఉన్నతమగు సాంఘిక స్థితిని గర్వితుడై భగవంతుడు కూడా ప్రకృతి చేత సృష్టింపబడిన వాడే అని తలచినచో సకల జీవులకు మూలమొకడు లేడని తలంచినచో అట్టి గర్విత మూర్ఖుడు నిశ్చయముగా వర్ణాశ్రమ పద్ధతి నుండి పతితుడై అడ్డులేనటువంటి పశువుగా మారగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. యాక్చువల్గా చాలా మంది యాక్చువల్గా ఇవాళ రేపు సాధువులు అవడం అనేటువంటిది ఒక వ్యాపారం అయిపోయింది కదండి. సాధువులుగా ఉండడం అనేటువంటిది ఒక వ్యాపారం అయిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతం, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆ నియమాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలు నేర్పిస్తూ వాళ్ళందరూ కూడా ఫారినర్స్ ని కూడా అట్రాక్ట్ చేస్తూ వాళ్ళందరూ కూడా వ్యాపారాలు నడుపుతున్నారు తప్ప మనల్ని అందరినీ ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఏ విధంగా మనకు ఉపయోగపడట్లా. ఫౌండేషన్స్ పెడుతున్నారు, లేకపోతే ఆ శాస్త్రం అని ఈ శాస్త్రం అని నేర్పుతున్నారు, ధ్యానం అని నేర్పుతున్నారు, చాలా చాలా చేస్తున్నారు. ఇవన్నీ వ్యాపారాలే. ఏది కూడా ప్రామాణికమైనటువంటి పరంపర కాదు. ఏది కూడా ప్రామాణికమైనటువంటి శాస్త్రం నుంచి తీసుకుని మనకి చెప్పేటువంటి వాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా. ఒక రకంగా చెప్పాలంటే మనము భగవంతుడికి భక్తులు కాకపోయినా దేవీ దేవతలకు మాత్రం భక్తులుగా ఉండకూడదు. ఎందుకంటే ఏ భక్తి ఏ గుడికి వెళ్ళని వాడే నయం. ఒక రకంగా అన్ని గుళ్ళకి తిరిగే వాళ్ళకంటే ఏ గుడికి వెళ్ళనటువంటి వ్యక్తి ఎలాంటి అపరాధం చేయడు భగవంతుడి పట్ల. ఏ దేవతని నమ్మట్లేదు, ఏ దేవుడిని నమ్మట్లేదు, నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ గురించి చెడు మాట్లాడు, వాళ్ళ గురించి మంచి మాట్లాడు, ఆయన పనేదో ఆయన చేసుకుంటూ వెళ్తాడు. ఇలాంటి వాడు ఉత్తముడు ఒక రకంగా చెప్పాలంటే. ఇలాంటి వ్యక్తి నరకం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. కానీ మనం చేస్తున్నటువంటి అటు ఇటుగానే ఆరాధనలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ భగవంతుడి పట్ల అపరాధం మనకు తెలియకుండానే జరిగిపోతుంది. భగవంతుడి పట్ల మనం అపరాధం చేస్తున్నాం, తెలియకుండానే అపరాధం చేస్తున్నాం. ఇది మనల్ని నరకానికి తీసుకెళ్తుంది. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు దేవీ దేవతలకి ఆరాధన చేసేటువంటి వ్యక్తులు గమ్యం ఏమిటి అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు సాత్వికంగానే ఉంటారు. కానీ దేవీ దేవతలకు ఆరాధన చేసేటువంటి వ్యక్తి పురోగమించి భగవంతుడికి భక్తి చేసే స్థాయికి వెళ్ళగలిగితే ఓకే. కానీ దేవీ దేవతల ఆరాధన మనల్ని ఆ దేవీ దేవతల పట్ల ఆకర్షణ కలిగిస్తే, నేను ఇంతకాలం శివుణ్ణి పూజించాను, నేను ఇంతకాలం సాయిబాబాని పూజించాను, నేను ఇంతకాలం ఆ దేవుణ్ణి పూజించాను, నేను ఇంతకాలం ఈ దేవుణ్ణి పూజించాను, కాబట్టి నాకు ఆ దేవుడి మీద ఆ దేవత మీద ఆకర్షణ చాలా ఉంది, అట్రాక్షన్ చాలా ఉంది, ప్రేమ చాలా ఉంది, ఇప్పటికిప్పుడు నేను వదులుకోలేను అనేటువంటి భావన చూసారు. అదంతా భౌతికం. వీళ్ళందరూ వీళ్ళందరూ మనకి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి సహకరించాల్సినటువంటి వాళ్ళు. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళకుండా ఎవరైతే సహకరించాలి అనేటువంటి ప్రయత్నం చేశారో వాళ్ళ పట్లనే మనం ఆకర్షణ పెంచుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనం నరకానికి వెళ్తాం. భగవంతునికి అపరాధం చేస్తాం. భగవంతుడికి అపరాధం చేస్తే నరకానికి వెళ్తాం. ఇదే జరుగుతుంది. కాబట్టి ఏ పుణ్యకర్మలు చేయని వాడు ఒక రకంగా నరకానికి వెళ్ళట్లేదు. పుణ్యకర్మల పేరుతో మనం నరకానికి వెళ్ళే ప్రమాదాన్ని మనం తెచ్చుకుంటున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అందుకనే మనకేం చెప్తున్నారు అనంటే ఒక గురువును ఆశ్రయించాలి. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఏం చెప్తున్నారు మనకి? గురువును పొందాలి. అర్జెంటుగా మనం గురువును పొందాలి. గురువు లేకుండా మనం చేసేటువంటి ఆధ్యాత్మిక సాధన భగవంతుడికి చేరదు. ఇది మనం ఇంతకు ముందు శ్లోకాల్లో కూడా తెలుసుకున్నాం కదా. గురువు లేకుండా భక్తి ఏంటి? దేవీ దేవతల భక్తి అయినా సరే గురువు లేకుండా భక్తి ఏంటి? మనకు ఎవరు చెప్తారు ఇలా చేయాలి అలా చేయాలి అనేది? ఎవరో వాళ్ళు గురువు ఉండాలి కదా. శాస్త్రం తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాలి ఎలా చేయాలి అనేటువంటిది. సైన్స్ కావాలంటే సైన్స్ టీచర్ దగ్గరికి వెళ్తున్నాం, మ్యాథ్స్ కావాలంటే మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్తున్నాం. ఆధ్యాత్మికంగా పురోగమించాలంటే ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళాలి. ఆధ్యాత్మిక గురువే లేకుండా మనం భక్తిలో పురోగమించాలి అని అంటే ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో అయినా సరే గురువుని పొందాల్సిందే. వచ్చే జన్మ కాకపోతే పై వచ్చే జన్మలో అయినా గురువుని పొందాల్సిందే. 100 జన్మల తర్వాత అయినా సరే గురువుని పొందాల్సిందే. గురువుని పొందిన తరువాతనే మన యొక్క ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైనట్టు. అప్పటి వరకు మొదలు కానట్టే. మనమందరం ఏ స్థితిలో ఉన్నా సరే, ఎంత గొప్పవాళ్ళం అనుకున్నా సరే, రోజు గుళ్ళకి వెళ్ళినా సరే, మన ఆధ్యాత్మిక జర్నీ అనేది స్టార్ట్ కానట్టే.
ఎప్పుడైతే మనం గురువును పొందుతామో అప్పుడు మనం కొంతమంది కొంత సిద్ధాంతాలను పాటిస్తూ ఫలానా ఆయన నా గురువు, ఫలానా ఆయన నా గురువు అని అనుకుంటున్నారు ఫోటోలు పెట్టుకొని. నిజానికి కృష్ణుడు అలా కోరుకోలేదు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు అన్నారు. అంటే రాజర్షులందరూ ఏ విధంగా అయితే పరంపర ద్వారా స్వీకరించారో అలానే స్వీకరించాలి జ్ఞానం అని అన్నారు. మనం కొత్తగా వచ్చేసి పరంపర అక్కడతో ఆగిపోతుంది, ఇక్కడతో ఆగిపోతుంది, వాళ్ళే నా గురువులు, వీళ్ళే నా గురువులు అని అనుకుంటే మళ్ళీ ఇంకొక నరకం, ఇంకొక రకమైనటువంటి నరకం. ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నటువంటి భగవంతుడు చెప్తున్నటువంటి దాన్ని మాయావాదులు ఎలా అర్థం చేసుకోలేదో అలానే వైష్ణవ సాంప్రదాయంలో ఉండి కూడా భగవంతుడు చెప్పిన దాన్ని అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖ స్థితి మనది. అందుకని మనం వైష్ణవ సాంప్రదాయంలో ఉండి నిలువు బొట్టు పెట్టుకొని, తులసి పెట్టుకొని, తులసి మాలని మెళ్ళలో వేసుకొని రోజు కృష్ణుని పూజిస్తున్నా కానీ గురువును పొందకుండగా గురువు పట్ల అపరాధం చేస్తూ, ప్రతిరోజు గురువును దూషిస్తూ, ప్రతిరోజు వైష్ణవులను దూషిస్తూ చేసేటువంటి భక్తి ఏమవుతుంది? భక్తి ఒక వైష్ణవుని దూషిస్తూ చేసేటువంటి భక్తి ఇంకొక అపరాధం. వైష్ణవ ఇంకొక వైష్ణవులని మనము మనిషిలా చూడకుండగా మనం భగవంతుడికి పట్ల ప్రేమను పొందగలుగుతాము. ఒక వైష్ణవుని ప్రేమించిన వ్యక్తి భగవంతుడిని ఎలా ప్రేమిస్తాడు? అసాధ్యం. అసాధ్యం. మనతో పాటు ఉన్నటువంటి లిస్ట్ లో ఉన్నటువంటి 50 మంది వైష్ణవులు మన దగ్గర ఉంటే వీళ్ళకి మనం ఇంత ప్రేమ కూడా ఇవ్వలేము. మనము వీళ్ళ దగ్గర నుంచి ఇంత ప్రేమ కూడా మనం తీసుకోలేము. కానీ మనకి కృష్ణ ప్రేమ కావాలి. సాధ్యమా? లేదు ప్రభుజీ, వాళ్ళలో పరమాత్మను దర్శించిన వాడు కృష్ణుని ఎలా దర్శిస్తాడు? పరమాత్మను పక్కన పెట్టండి, వైష్ణవుడిని ప్రేమించినటువంటి వ్యక్తి, వైష్ణవుడిని ద్వేషించేటువంటి వ్యక్తి, ఎస్ ప్రభు. వైష్ణవులకి అసౌకర్యాన్ని కలిగించేటువంటి వ్యక్తి, మన ద్వారా ఇంకొక వైష్ణవుడు అసౌకర్యాన్ని పొందుతున్నారు అని అంటే మనల్ని భగవంతుడు స్వీకరిస్తారా? ఎన్ని అర్చనలు చేసినా, ఎన్ని ఆరాధనలు చేసినా మన ఆరాధన భగవంతుడి దగ్గరికి వెళ్ళదు. వైష్ణవాపరాధం చేసేటువంటి వ్యక్తులకి వైష్ణవులు ఎవరు అని ప్రశ్న రావచ్చు. 16 మాలలు జపం చేసే ప్రతి ఒక్కళ్ళు వైష్ణవులే, ఏదో ఒక స్థాయిలో ఉన్నటువంటి వైష్ణవులే. గొప్ప గొప్ప వైష్ణవులే కానవసరాల వైష్ణవులు అంటే 16 మాలలు జపం చేస్తూ శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినట్లుగా 4 నియమాలని పాటిస్తున్నారు అని అంటే వాళ్ళు వైష్ణవులే. వాళ్ళ మనసులో ఎలాంటి కల్మషాలు ఉన్నా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు వైష్ణవులే. కాబట్టి అవతల వైష్ణవుడికి మనం చేసేటువంటి అపరాధాన్ని, మనం చేసేటువంటి అసౌకర్యాన్ని, మన వల్ల వాళ్ళు పడుతున్నటువంటి బాధని పట్టించుకోకుండా మనం మాత్రం ఆరాధన చేస్తాం, మనం మాత్రం భక్తిని చేస్తాం, మనం మాత్రం నాకు కావాల్సింది కృష్ణ ప్రేమే, నాకు కావాల్సింది వైష్ణవ ప్రేమ కాదు, నాకు కావాల్సింది కేవలం కృష్ణుడు అంటే అది భక్తి కాదు. దాన్ని కృష్ణుడు హర్షించరు. అలాంటి వ్యక్తులకి గమ్యము రాదు. కాబట్టి తత్వాన్ని తెలుసుకోవాలి, సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి. మన ఆచార్యులు మనకేం చెప్తున్నారో మనం తెలుసుకోవాలి. అందుకు ఆచార్యులు పొందాలి. లివింగ్ గురువు ఎందుకు ఉండాలి? ప్రస్తుతం ఉన్నటువంటి గురువు ఎందుకు ఉండాలి? మనకి ఎందుకు ఉండాలి అంటే మనకి ఒక భయం ఉంటుంది. మన పైన ఉన్నారు, వాళ్ళు మనల్ని మానిటర్ చేస్తున్నారు అనేటువంటి భయం ఉంటుంది. అప్పుడు మనం తప్పు చెయ్యం కదండి. మనల్ని ప్రశ్నించే వాళ్ళు లేకపోతే మనం ఏం చేసినా చెల్లుతుంది కదా. ఒకరోజు 16 మాలల బదులు 10 మాలలే చేస్తాను, ఎవరు అడుగుతారు నన్ను? పర్వాలేదు. గురువు మాత్రం అదే గురువు ఉన్నారనుకోండి, అయ్యో నేను గురువుకి కమిట్ అయ్యాను, గురువు నన్ను ఏదో ఒక రోజు ప్రశ్నిస్తే అది అపరాధం అవుతుంది, కాబట్టి నేను చేయాలి అంటే. అందుకని మనకి లివింగ్ గురువు కావాలి, బ్రతికి ఉన్నటువంటి గురువు కావాలి మనకి. ఆ గురువు యొక్క ఇన్స్ట్రక్షన్ కావాలి. ఒక్కసారి గురువు నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకున్న తర్వాత ఇక మనకి ఆ ఇన్స్ట్రక్షనే గురువు మనకి. ఆ తర్వాత గురువు శారీరకంగా ఉన్నా లేకున్నా గురువు మొత్తం ఉన్నట్టే ఆయన ఇన్స్ట్రక్షన్ మనకు వచ్చిన తర్వాత. అందుకని గురు దీక్ష సమయంలో గురువు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. గురు దీక్ష సమయంలో గురువు మాలను మాత్రమే ఎవరు, గురువు మాట్లాడతారు, గంట సేపు మాట్లాడతారు. అందులో ఆయన అందరూ మనకి నియమాలు చెప్తారు, మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. దీక్ష అంటే ఏంటో చెప్తారు. దీక్ష తీసుకున్న తర్వాత నువ్వు నా శిష్యుడిగా ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అదే మనకి ఇన్స్ట్రక్షన్. ఆ ఇన్స్ట్రక్షనే మనకి గురువు. మనం బ్రతుకున్నంత కాలం, మనం మళ్ళీ పుట్టినాకనే అదే ఆ ఇన్స్ట్రక్షనే మనం ఫాలో అవ్వాలి ఒకవేళ ముక్తిని సాధించుకున్నాం. కాబట్టి గురువు లేకుండగా మనం చేసేటువంటి ఆధ్యాత్మిక సాధన సంపూర్ణం కాదు. భక్తి సిద్ధాంత సరస్వతి కూడా అదే విషయాన్ని తెలిపారు. ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఏం చెప్తున్నారు? ఇక్కడ భగవంతుడు అంటే ఇక్కడ గర్భోదక సాయి విష్ణువు గురించి మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు.
సమస్త భౌతిక విశ్వానికి పరమాత్మ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, కాబట్టి భగవంతుడు అంటే ఏ దేవీ దేవత కాదు, మనం అనుకునే దేవీ దేవతలు కాదు. నిజానికి దేవీ దేవతలను ఆరాధించేటువంటి వ్యక్తులు భౌతికమైనటువంటి వస్తువులు విషయాల పట్ల ఆకర్షితులవుతున్నారు సత్వగుణంలో ఉన్నప్పటికీ. కాబట్టి సత్వ రజస్తమో గుణాల ప్రభావం నుంచి బయటికి రావాలి అనంటే భగవంతుడికి అర్చన చేయాలి, భగవంతుడికి భక్తి చేయాలి. అప్పుడు మాత్రమే అది గుణాతీతులైనటువంటి వాళ్ళని మనము అర్చిస్తే తప్ప మనం గుణాతీతులం కాకుండా ఉండలేం కదా. గుణ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు మనకేమి ఇస్తారండి? ఎస్ గుణ ప్రభు. ప్రభావంలో ఉండేటువంటి. సో స్వయంగా విష్ణువుని బ్రహ్మ రుద్రులు కూడా మేము ఇంకా గుణ ప్రభావంలో ఉన్నారు, మీరు గుణాతీతులు అని కీర్తిస్తారు. ఇంకా మనకి ఏం కావాలి? ఇంకా మనకి ప్రూఫ్లు. భగవంతుని ఎవరు ఎలా అర్చించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి స్వయంగా కృష్ణుడే చెప్తున్నారు, నేనే సర్వానికి ప్రభువుని అని చెప్తున్నారు. అహం సర్వస్వ ప్రభు అని. అంటే అన్ని చోట్ల మనకి భగవంతుడికి సంబంధించినటువంటి నిర్వచనం వచ్చేసింది. కానీ భగవంతుడు ఎవరో మనం ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాం. కానీ మనం భక్తి ఎలా చేయాలో తెలుసుకోలేకపోతున్నాం. అది మన దురదృష్టం. ఎందుకంటే సరి అయినటువంటి వ్యక్తుల దగ్గర సాంగత్యంలో మనం లేము, సరి అయినటువంటి వైష్ణవ సాంప్రదాయంలో మనం లేకపోవడం, సరి అయినటువంటి వ్యక్తిని మనం గురువుగా పొందకపోవడం. ఓకే, ఎప్పుడైతే మనకి ఇది జరుగుతుందో అప్పుడు మనకి సరైన మార్గంలోకి వచ్చినట్లు, ఆధ్యాత్మిక ప్రయాణం స్టార్ట్ అయినట్టు. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంశకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.